హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. ఇక్కడ గనక మనం డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మన జాతకంలో ఏ విషయాలు, ఏ సమస్యలు మనకు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏవి నెగెటివ్‌గా ఉన్నాయనేది నేను మీకొక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా ప్రకారం గనక మీరు ఇంట్లో కూర్చొని చేసుకున్నా గూడా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఉదాహరణ గనక మనం తీసుకున్నట్లయితే 19/5/1981 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనక ఈ గడులలో ఫిల్ చేసినట్లయితే మనకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది. ఉదాహరణకి 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. 9 అంటే ఇక్కడ వివాహము. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 5 అంటే వ్యాపారం. వ్యాపారంలో వీరికి అధిక లాభాలు వస్తాయి. అదేవిధంగా 8 చదువు. ఉన్నత చదువులు చదువుతారు వీరు. ఉద్యోగాలు వస్తాయి. ప్రమోషన్‌లు గూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫిల్ అయినవి చూసుకుంటే 1, 5, 8, 9 ఇవి మనకి పాజిటివ్‌గా ఉండే సమస్యలు. నెగెటివ్‌గా ఉండే సమస్యలు ఏంటంటే ఫిల్ కానివి. ఇక్కడ 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 3 రిలేషన్‌షిప్‌లో వీరికి అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 4 ఆరోగ్య విషయంలో గూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 6 డబ్బు సంపాదన గూడా వీరికి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఖర్చయిపోతూ ఉంటుంది. 7 శత్రువులు నరదృష్టి గూడా వీరిపై ఎక్కువగా ఉండే ప్రభావం ఉంది. మీరు గూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఈ బాక్స్‌లో ఫిల్ చేసుకోండి. మీకు గనుక ఏమైనా సమస్యలుంటే మీరెక్కడున్నా ఒక్కసారి వచ్చి నన్ను సంప్రదించండి. అదేవిధంగా నా ఛానల్‌ని గూడా ఫాలో కండి.